పగ మగవాడికి కూడా ఈ పగ ఈ వాసనతో కూడా జన్మల పాపం ఇలాంటిది దొరికింది. ఏపుగా ఎదిగిన దొన్నపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మందు ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మారా. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుణ్ణి గౌరవించడం నేర్చుకో. అరే పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అక్కడ చూస్తాడు పిచ్చి పిచ్చి బాగుతాడు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. కేక పెట్టగా ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా కెవ్వు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇంత కనిపి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో హాయ్ రోమియో. హాయ్ రవి. ఎరా అన్నలు క్యాప్ మార్చవా? అరే సంతోష్ షర్టు కొన్నావా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? అరే రవి రాత్రి కుచ్చుకుచోతా సినిమాకి వెళ్ళండి రా. అన్ని హిందీ డైలాగులే, ఒక్క తెలుగు డైలాగ్ లేదు. అదే సినిమా. లేచి నిలబడు. రై నిన్నే. వాణ్ణి కాదు దమర్నే బాబు. నన్నండి. గుడ్ మార్నింగ్ సార్. ఎంతసేపు అయింది బాబు తమరు దయచేసి? ఇప్పుడు వచ్చాను సార్. ఇంట్లో ఫ్యామిలీ కులాసా అండి? షేడా చెత్త ప్రశ్నలు నువ్వును. క్లాసు రావడానికి లేట్ ఎందుకైందిరా? మాట్లాడవే చెప్పు చెప్పరా. ఏడుస్తాడు చెప్పు. సార్ తెల్లారుజాని 6 గంటలు లేచి షాలిబండ్లో బస్సు ఎక్కి గోల్కొండలో దిగి గోల్కొండ నుంచి లక్కడిక పూల్ దగ్గర నడిచొచ్చి లక్కడిక పూల్లో బస్సు ఎక్కి ఆపిడ్స్ లో దిగి ఆపిడ్స్ లో బస్సు ఎక్కి కోటలు దిగేసరికి టింగ్ 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 బెల్లు కొట్టించారు సార్. ఏడ్చారా? కూర్చో. ఆ కన్నీళ్ళు తుడుచుకో. మళ్ళీ ఏడుస్తావేంట్రా? ఏలేదు సార్, మన కాలేజ్ బస్ స్టాప్ లో బస్ ఎక్కి కోటిలో దిగి అబేడ్స్ లో మరో బస్ ఎక్కి లక్కడిక పూల్ దాకా నడిచి అక్కడి నుంచి గోల్కొండ బస్ ఎక్కి శాలిబండ దగ్గర బస్సు దిగి రాత్రి 8 గంటల్లోగా ఇల్లు చేరాలంటే కనీసం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి సార్. ఏంట్రా చిన్నప్పుడు నేను LKGలో వేసిన వేషాలు ఇప్పుడు నువ్వు వేస్తున్నావా? ఎక్కో బెంచెక్కి బస్సు దిగి బెంచెక్కి బస్సు దిగి జీవితాంతం ఇంతేనండి. దానికన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని బయట పంపించేసి ఎక్కడి ఏంటన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అంటే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నావా? లాస్ట్ బెల్ కొట్టే వరకు బెంచెక్కే ఉండవు. అయ్యా మహారాజు గారు. కాదు మహామంత్రి. ఓహో నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా? చెప్పండి ఎక్కడుందో చెప్పండి. దా ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగుతా ఎక్కడ వదులుతానే. గురునాథం నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా చూసుకో.
ఏమండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఉమ్. ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి ఉమ్. మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది. ఆ. వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. ఉమ్. రంభ ఊర్వశి మేనక అనేవారు. ఉమ్. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు. జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. ఇది పేనాస్ ఫ్యామిలీ. భాగ్యం ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, ఉమ్. వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. ఉహు. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. ఆ. గజ్జి తావరా చెడు ఒక్కోలేక చేస్తున్నారు. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా. తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఆ. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 ఇయర్ ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను. అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. ఇది నన్ను చూపెడుతుంది. ఈరోజు గారు నాకేం సంబంధం లేదండి. అదిగో మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు సావబోతు కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు ఆ ఎస్టీము రిచ్ గా చేద్దాంరా. ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాక ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్. ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు. అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రశ్న రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడు గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. అదృష్టవంతులం. అంతే బొగ్గు లారీలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా. తొందరగా చేస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబలాటిజం చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే 4 బయట పెట్టాలా? చచ్చగా 4 అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే. 1 2 కిక్ ద బకెట్.
వచ్చావురా దేవుడు